ఆ ఇజ్రాయేల్ ప్రజలు మిద్యాను స్త్రీలతో వ్యభిచారం చేస్తూ ఉంటే యెహోవా కోపం రగిలి దేవుని ఉగ్రత ఇజ్రాయేల్ ప్రజలకు దిగి వచ్చింది. 24,000 మందిని చంపివేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక ఇజ్రాయేలీయుడు అక్కడ మోసే కన్నుల ఎదుట ఆ ప్రత్యక్ష గుడారం ఎదుట దేవుని యొక్క కోపాగ్ని రగిలి ఎంతోమంది చచ్చిపోతూ ఉంటే వారందరూ ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటే ఒక ఇజ్రాయేలీయుడు మిద్యాను స్త్రీని తీసుకొని వచ్చి అక్కడే ఆమెతో పాపం చేస్తూ ఉంటే ఏం చేస్తూ వచ్చాడు అని అంటే ఫినెహాసు, అహరోను కుమారుడైన ఎలియాజర్ కుమారుడైన ఫినెహాసు ఆ యొక్క పాపాన్ని చూసి, అరే ఎంతమంది ఇజ్రాయెల్ ప్రజలు చనిపోతూ ఉన్నప్పటికీ, ఇంతమంది విశ్వాసులు చనిపోతూ ఉన్నప్పటికీ, ఇంతమంది భయంకరంగా దేవుని చేత శిక్షించబడుతూ ఉన్నప్పటికీ నీ పాపము ఇంకా మానవ అని చెప్పి వెంటనే లేచి వెళ్ళి ఒక ఈటను తీర్చుకొని ఆ ఫినెహాసు మరి ఆ యొక్క పాపం చేసినటువంటి జిమ్రీ అనే వాడిని నడుములో పొడిచి ఆమె కడుపులో ఇతని కడుపులో పొడిచి పైకి లేపుతూ వచ్చాడు. ఎప్పుడైతే పొడిచి చంపివేస్తూ వచ్చాడో అప్పుడు ఆ తెగులు అన్నది ఆగిపోతూ వచ్చింది. ఫినెహాసు అక్కడున్న దైవ సేవకుని మోసేని నిజంగా పర్మిషన్ అడిగాడా? ఒక్కసారి ఆలోచించండి. మోసే గారు నేను దేవుని పని చేస్తాను, వాడు పాపం చేస్తున్నాడు, నేను పోయి వాడిని చంపేస్తాను అన్నాడా? ఈనాడు దైవ సేవకులు ఎలా ఉన్నారని అంటే, అరే నువ్వు ఎక్కడన్నా దేవుని పని చేయడానికి వెళ్తే నాకు చెప్పెళ్ళు అంటే దేవుని పని చేయడానికి వెళ్ళినా కూడా ఈయనకు చెప్పెళ్ళాలంట. ఫినెహాస్ అన్నాడా ఏమన్నా, మోసే గారు ఇక్కడ పాపం చేస్తున్నాడండి, అక్కడ దేవుని పని చేయాలని నేను వెళ్ళి అతన్ని చంపేస్తానని అన్నాడా? అనలేదు కదా. కానీ దేవుడు కూడా ఏమన్నా, ఫినెహాసు మోసేకి చెప్పుకోకుండా పోయి దేవుని పని చేసినాడు, ఫినెహాసు మోసేకి చెప్పుకోకుండా పోయినాడు కాబట్టి నేను ఫినెహాస్ చేసిన ఆ పనిని నేను అంగీకరించాను అన్నాడా? అనలేదు కదా. ఫినెహాసు చేసిన దేవుని పని దేవునికి ఇష్టమైంది. నేను ఓర్వలేని పాపాన్ని ఆ ఫినెహాసు ఓర్వలేకపోతూ వచ్చాడు కాబట్టి తనకు చెప్పు మోసే. ఏం చేస్తూ వచ్చినాడు దేవుడు ఫినెహాస్ చేసిన పనికి? అయ్యా ఫినెహాసు, నువ్వు మోసే పర్మిషన్ అడగకోకుండా దేవుని పని చేయనికి పోయినావు కాబట్టి నేను నిన్ను ఒప్పుకోను, నువ్వు చేసిన పని ఒప్పుకోను అని అన్నాడా? మోసేకే చెప్పినాడు. మోసే ఆ ఫినెహాసు నేను ఓర్వలేని పాపాన్ని తను కూడా ఓర్వలేకపోతూ వచ్చాడు కాబట్టి తనతో నేను సమాధాన నిబంధన చేస్తూ ఉన్నాను. అతని కుటుంబం అంతా, అతని కుమారులు అందరూ కూడా నాకు యాజకత్వం చేయాలి అని చెప్పి దేవుడు మోసే ద్వారా తనకి చెప్పిస్తూ వచ్చాడు. ఈ దినాన ఎలా ఉన్నారు నా ప్రియమైన సోదరి అంటే దేవుని పిల్లలమైన మనము జ్ఞానము కలిగి ఈ లోకంలో జీవించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. మీరు పాము వలె వివేకులను, పావురం వలె నిష్కల్మషులునై ఉండుడి అని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంది. అంటే మనము జ్ఞానము కలిగి పాములాగా ఉండాలి, అలాగే పావురం వలె నిష్కల్మషంగా ఉండాలి మన యొక్క ఆత్మీయ జీవితంలో. నేను మోసేకి చెప్పుకోకుండా ఏం పని చేయను అని చెప్పి ఆనాడు ఫినెహాసు ఊరికే ఉండి ఆ తెగులు ఆగేదా? ఇంకా ఎంతమంది చచ్చిపోయేవాళ్ళు. అనేక మంది ఇజ్రాయెల్ ప్రజల ప్రాణాలు కాపాడుతూ వచ్చాడు. తను దేవుని కొరకు తెగించి దేవుని పని చేయడానికి ముందుకు వెళ్ళిన దానిని బట్టి ఒక్కసారి ఆలోచించు నా ప్రియమైన సహోదరి. ఎందుకులే, దేవుడే తీర్పు తీరుస్తాడులే, వాడు ఎవడెట్ట పోతే ఏముంది, ఎవడెలాంటి పాపం చేస్తే ఏముంది అని ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి వారై ఉంటూ ఉన్నారు. అంటే పాస్టర్ తప్పు చేస్తే ఏముందిలే, విశ్వాసులు తప్పు చేస్తే ఏముందిలే, దేవుడే తీర్పు తీరుస్తాడులే అని చెప్పి ఆనాడు ఫినెహాసు ఒక విశ్వాసి తప్పు చేస్తూ ఉన్నాడు, దేవుడే వానికి తీర్పు తీరుస్తాడులే అని చెప్పి ఫినెహాసు అనుకొని ఉంటే అక్కడ ఇంకా ఎంతమంది చనిపోయేవాళ్ళు. నీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నిన్ను ప్రేరేపిస్తూ వచ్చాడో అప్పుడు నీ జీవితంలో ఫినెహాసు కలిగి ఉన్న రోషం కలిగి దేవుడే తీర్పు తీరుస్తాడులే అని చెప్పి నువ్వు మౌనంగా ఉండక పరిశుద్ధాత్మ మరి ప్రేరేపణ ద్వారా మనం ముందుకు అడుగులు వేయాలి. నా ప్రియమైన సహోదరుల
దయచేసి ఆలోచించండి, పరీక్షించండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొని సరిచేసుకొని మీ యొక్క జీవితం ద్వారా అనేకుల యొక్క జీవితాలు వెలిగింపబడే విధంగా ఆనాడు ఫిలేహాసు జీవితం ద్వారా అనేక మంది ఇజ్రాయేల్ ప్రజలు ప్రాణాలు ఏ విధంగా కాపాడబడుతూ వచ్చాయో నీ యొక్క ఆత్మీయ జీవితం ద్వారా అనేక మంది ఆత్మీయ జీవితాలను కాపాడబడే విధంగా నీ యొక్క జీవితంలో నువ్వు ముందుకు అడుగులు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్.